కోసం. ఓకే ఓకే ఇప్పుడు చంద్రబాబు గారిని కొంచెం నెగిటివ్గా చూపించినట్లయింది కదా, ఏమన్నా గొడవలకు తావు చేసే అవకాశం ఉంది? మళ్ళీ అదే అంటున్నా, ఇప్పుడు ఏ సినిమాకైనా సరే ఒకళ్ళని బ్యాడ్గా చేయమాకండి, తక్కువగా చూపిమాకండి అంటున్నా నేను. అదే చూపిండి, మీరు తీసే సినిమా కొంచెం మంచిగా తీసి జనాలకు కంటెంట్ ఇస్తే వాళ్ళే చూస్తారు. నువ్వు ఇలా వాళ్ళని నువ్వు అందులో ఇప్పుడు వాళ్ళలో ఉన్నావని వీళ్ళని తక్కువ చేసి మాట్లాడేవనుకో గొడవలాక ఏమవుతాయి, అది కూడా ఆపేయటం జరుగుతుంది. ఇక అట్లా ఉంటుంది. వాళ్ళు సెన్సార్ వాళ్ళు దీనికి ఇది ఓకే అన్నారు కాబట్టి బెటర్ అయితే నేను అనుకుంటున్నా. గొడవలు తాగు లేకుండా లేదు కాబట్టి వాళ్ళు ఓకే ఇచ్చారు ఫస్ట్ దాని మీద. రెండో దానికి గుడ్ ఆప్షన్స్ ఉంది, చూడాలి. సోనియా గాంధీ గారికి కూడా కొంచెం నెగిటివ్ ఉంది. ఇదే టైంలో షర్మిల గారు అందులో ఎంత పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అది ఏమి ఉండదన్న దీనికి. దీనికి సంబంధం లేదు. సినిమా లాగా చూడాలి, రాజకీయం లాగా చూడాలి, ఫ్రెండ్షిప్ లాగా చూడాలి. రాజకీయ సినిమా కదా, రాజకీయం అదే అంటున్నా. రాజకీయం సినిమా అయినా సరే దాంట్లో ఉండేటట్టు చూపించమంటున్నా నేను. లేనిది పెట్టాడు అనుకో గొడవలు అయితే. ఎందుకంటే మనకు ఉందని అనుకోవచ్చేమో. ఎలా ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం, మనకు తెలుస్తుంది ఎవరు ఎలా ఉంటున్నారు ఏంటి అని. ఆయన ఎలా పెట్టేస్తాడు దాంట్లో, అది కరెక్ట్ కాదు కదా. మనకు తెలియదు కదా. అదే కాబట్టి అన్న ఒక మనిషి హీరోగా ఉండి అలా చేసి వస్తూ ఇంత కొన్ని వేల లక్షల మందికి వెళ్ళిపోతున్నాడంటే ఆయన మనిషి గురించి తెలియకుండా నేను ఒక మనిషి దగ్గరికి రాణిస్తున్నాడంటే ఆయన ఏంటి మనకు తెలియదా? అలాంటిది ఒక బ్యాడ్ రోల్ దాంట్లో పెడితే ఎలా ఒప్పుకుంటారు జనాలు? ఎవ్వరు ఒప్పుకోరు. నేనే ఒప్పుకోను బరాబర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా.